భాగవతం కూడా చెప్తుంది, ఊరికే దర్శనం చేసుకొని మనం వెళ్ళిపోతే ఉపయోగం కాదు. దాని యొక్క స్థల పురాణం, దాని యొక్క గొప్పతనం ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడే ఆ యొక్క యాత్ర యొక్క పూర్ణత్వం వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తారు. మనకు అంటే దీపాలు వెలిగించడం ఇవన్నీ ఓకే, కానీ శ్రవణం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ టైం ఇందాక చెప్తా ఉన్నాను, బృందావనంకి డివోటీస్ని తీసుకొని వెళ్తే ఆ బృందావనం కోటి అట్లా తులసి కోట ఉంటుంది, మార్బుల్తో చేసింది. మన వాళ్ళందరూ మాతాజీలు ఫుల్ స్టాక్ పెట్టుకొని వచ్చారు, ఒత్తులు అన్నీ అనమాట. దాని చుట్టూ వెలిగించేసి నల్లగా అయిపోయింది ఆ తెల్లటి మార్బుల్ తులసి కోట. వాళ్ళు వచ్చి అరుస్తా ఉన్నారు అన్నాడు, ఆపండి ఆపండి అన్నారు. ఇంకో మాతాజీ ఆమెకు బాగా హిందీ తెలిసినట్టు ట్రాన్స్లేషన్, దీపాలు పెడుతున్నారని అభినందిస్తున్నారే నిన్ను అంటున్నారు. దీపాలు పెడుతున్నారని అభినందిస్తున్నారని చెప్తాం. సో ఈ రకంగా మన ఏంటి అంటే, ముఖ్యంగా ఏంటి అంటే నవవిధ భక్తిలో కూడా శ్రవణం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఆ ప్రదేశం యొక్క విశిష్టతను తెలుసుకొని అప్పుడు ఏమవుతుంది అంటే, భగవంతుడు ఆ విశిష్టత తెలిసినప్పుడు ఏ భావనలో ఆయన్ని ప్రార్థించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఇది మోక్షధామం అని తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఐశ్వర్యధామం అనుకొని స్వామి డబ్ల్యూ స్వామి డబ్ల్యూ స్వామి డబ్ల్యూ స్వామి అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటి, ఇది మోక్షధామం. సో ఏం ప్రార్థించాలా, ఎట్లా ప్రార్థించాలా, ఏ భావనలో ప్రార్థించాలా, ఏ రకంగా స్వామిని మనం ప్రసన్నం చేసుకోవాలా, ఇవన్నీ కూడా మనం శ్రవణం చేసినప్పుడే ఆ భావన బిల్టప్ అవుతుంది. ఆ భావనతోటి మనం వెళ్ళి భగవంతుడిని, సో భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు భావోగ్రాహి జనార్దన్ అనేది, ఆయన భావాన్ని బట్టి ప్రకటన అవుతూ ఉంటాడు. సో అందువల్ల మనం ఆ భావనతోటి భగవంతుడిని ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి